వెల్కమ్ ప్రజా గొంతుకా న్యూస్ ఛానల్. ఈరోజు వార్తల మీ చింతల మధుకృష్ణ. ప్రజా గొంతుకా న్యూస్. రాజ్యాంగంపై బీజేపీ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని బచ్చనపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నూకల బాలరెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని జనగామ డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు బచ్చనపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నూకల బాలరెడ్డి, ఇన్ఛార్జ్ ఆగం రెడ్డి ఆధ్వర్యంలో పోచనపేట గ్రామంలో ఘనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కూడా ఈ యొక్క కార్యక్రమం నడుస్తున్నది కాబట్టి మనమందరం కూడా మనందరిపైన కూడా ఏముందంటే ఈరోజు ఒక రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. బీజేపీ చేసేటువంటి కుట్రలను తిప్పుకొట్టవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మనము ఈ యొక్క సందేశాన్ని ప్రజల దగ్గర తీసుకుపోయి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వ కుట్రల ప్రయత్నాలను తిప్పుకొట్టాలని చెప్పి మీ అందరికి కూడా విన్నవించుకుంటున్నాను. అలాగే రేపు రాబోయే రోజులలో మన యొక్క పార్టీని బలోపేతం చేసుకొని స్థానిక సంస్థలలో మన యొక్క సర్పంచ్లను కానీ మన యొక్క ఎంపీటీసీలను కానీ గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క బీజేపీ చేసే కుట్రలను ప్రజలకు తీసుకుపోయి మన యొక్క స్థానిక సంస్థల్లో మన యొక్క ప్రజాప్రతినిధులను కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. అదే కాకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు ఎన్నో అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలను కూడా మనందరం కూడా ప్రజల దగ్గరికి తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. మనం రూపాయి పని చేస్తున్నాం, ఒక 10 పైసలు కూడా ప్రజలకు తీసుకుపోతలేము. కాబట్టి దయచేసి మనమందరం కూడా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తీసుకుపోయి ప్రజలను చైతన్యవంతం చేయాల్సినటువంటి అవసరం కూడా మనందరి మీద ఉందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక 50,000 ఉద్యోగాలు కూడా నింపినటువంటి పరిస్థితి మనందరూ తెలుసు. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు వచ్చిందే మనకు నీళ్లు, నిధులు, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకు బిడ్డకు వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చుకోవడం తప్పితే మన ప్రజలకు ఎవ్వరు కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. కానీ మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన సంవత్సరం లోపట్నే 50,000 ఉద్యోగాలు నింపినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారికి దక్కింది, మన యొక్క కాంగ్రెస్ పార్టీకే దక్కిందని చెప్పి మనం చెప్పడం తప్పదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ప్రజలకు తీసుకుపోవాలి, ప్రజలను చైతన్యవంతం చేసి రేపు రాబోయే రోజులలో స్థానిక సంస్థల్లో మన పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మనందరం కూడా కలిసికట్టుగా ఉండాలి. ఊర్లలో ఏదున్నా ఏ గ్రూపులున్నా ఏదున్నా అన్ని పక్కా పెట్టాలి. మనమంతా కాంగ్రెస్ కుటుంబ సభ్యులం, మనం కాంగ్రెస్ కుటుంబ సభ్యులం, కాంగ్రెస్ పార్టీ అనే రీతిలో పోవాలి. కాకుంటే మనకు మనస్పర్ధలు ఉండొచ్చు, అవన్నీ కూడా పక్కా పెట్టుకోవాలి. రేపు ఎవరికి వచ్చినా, రేపు ఎవరు సర్పంచ్గా నిలబడ్డా, ఎవరికి ఎంపీటీసీ